టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. తెలంగాణ శుభ్రవస్య సకల భక్తుల నానా విధగోత్రోద్భవస్య నానా నామధేయస్య అస్మాకం సకల ఓం ఆభోష్టామయ భువస్థాన ఊర్జదాతన మహిర్నాజసి ఓం ధ్రువం ధైరాజావరా ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయితాం ఎందుకంటే గ్రామస్తులకు కూడా ఏదైతే మనకు గుణపర్తిలో 4 గ్రామాలతో ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, దాంతోపాటు ఈ గ్రామ ప్రజలకు, అడ్డాకల గ్రామ మండల ప్రజలందరికీ, పత్రికా మిత్రులందరికీ, మిగతా ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఈ సబ్స్టేషన్ జీవో వచ్చినప్పుడు ఈ సబ్స్టేషన్కి అప్పుడు సరే అప్పుడు ఎవరున్నారు, ఎవరిచ్చిండ్రు, గవర్నమెంట్లు ఎవరిచ్చింది కాకపోతే పర్సనల్గా ఈ ఫైల్ పట్టుకొని దగ్గరుండి ఫాలో అప్ చేసింది కూడా నేనే. అప్పుడు పెద్దమంది ఎంపీగా ఉండే కానీ దగ్గరుండి అన్నీ చేసినాం. ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా నేనే కట్టించిన, నా కంపెనీ పేరు మీద ఉన్నాయి. అవి కూడా మనమే చేసినాం. అప్పుడు మన పేరు మీద టెండర్ వేసేసి అది చేసినాం. ఈ మధ్యకాలంలో అట్లా డిపార్ట్మెంట్లో చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నట్లున్నాయి. అది కూడా తొందర వాళ్ళకి బిల్స్ కూడా ఈ మధ్యలో కొన్ని ఇప్పించినాం, ఇంకా కొన్ని ఉన్నాయి. అవి చేసిన తర్వాత అవి కూడా మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ పెట్టుకుని అవి కూడా ఇచ్చుకుందాం. ముఖ్యంగా ఈ అడ్డాకల్ మండలం ఉన్న 4 విలేజ్లు, అక్కడ ఉన్న మూసాపేటలో ఉన్న 1 విలేజ్, ఈ 5 విలేజ్లకు డబల్ మాకు అనమాట. 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకటి ఉర్బన్ ఎమ్మెల్యే ఉంటాడు, ఒకటి లోకల్ బాడీస్కి వచ్చేసరికి అన్న దేవరకద్ర ఎమ్మెల్యే ఉంటాడు. సో మీకు ఎక్స్ట్రా అడిషనల్ అని ఉంటుంది. అక్కడ కావాలంటే అక్కడ రావచ్చు, ఇక్కడ కావాలంటే ఇక్కడ రావచ్చు. 2 దగ్గర మీరు పని చేయించుకోవచ్చు. ఈ ఎలక్ట్రిసిటీ ఈ సందర్భంగా ఈ 3 గ్రామాలకు లో వోల్టేజ్ ప్రాబ్లం అవుతుంది. దాంతోపాటు ఈ రైతులకు ఈ స్టార్టర్లు కాలిపోవడం కానీ, మోటార్లు కాలిపోవడం కానీ ఈ ఇబ్బంది లేకుండా నాణ్యమైన కరెంట్ వస్తుంది. ఇక కరెంటు గురించి మాట్లాడితే ఆ మధ్యకాలంలో డిసెంబర్ మన 3 తారీఖు కంటే ముందు అప్పుడున్న ప్రభుత్వంలో ఇదే అధికారులు ఉన్నారు, ఇక్కడ వేదిక మీద ఉన్న అధికారులే ఉన్నారు. అప్పుడు మేము 20 గంటలు ఇస్తున్నాం, 24 గంటలు ఇస్తున్నాం, 22 గంటలు ఇస్తున్నాం. వాళ్ళకి తెలుసు, ఇలా మనస్సాక్షికి డిపార్ట్మెంట్లకు తెలుసు, ఓన్లీ 14 నుంచి 15 గంటలు వాళ్ళు ఇచ్చిండ్రు. మళ్ళీ వాళ్ళు ఎవరైనా మనలు ప్రతిపక్షం వాళ్ళు పోయి ఆడ వెతుకుతారని చెప్పి నేను కూడా పోయిన రోజు పెద్ద మంది సబ్స్టేషన్ రికార్డులన్నీ మాయం చేశారు. అవునా కదా, అధికారులు చెప్పాలి, ఇవన్నీ మాయం చేశారు. దాని తర్వాత జనవరి ఫిబ్రవరిలో ఇక్కడ ఓడిపోయిన సన్యాసులు ఉన్నారు కొంతమంది, వనపర్తిలో దేవరకద్ర ఇంటికి. ఆ సన్యాసులు అంతా కరెంట్ వస్తున్నది, కరెంట్ వస్తుంటే మాకే డౌట్ వచ్చిందంటే ఎస్సీ గారు ఆఫీస్కి పోయిన వనపర్తిలో మొత్తం రికార్డు చూస్తే యావరేజ్ 18.5 hours యావరేజ్ ఈ కరెంట్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే మన గ్రామానికి వచ్చిన అన్ని వచ్చినాయి. వీళ్ళు వచ్చినాక వీళ్ళు ఏమేం చేసిందో మన అందరికి తెలుసు. అవన్నీ ఇప్పుడు మాట్లాడుకునే సమయం కాదు కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకున్నారు మనం. దాంతోపాటు ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించి అది అన్నకి ఇప్పుడే కార్లు వచ్చేటప్పుడు చెప్పిన నేను, మన పెద్దమున్గల్ నుంచి టువర్డ్స్ ఇస్రంపల్లికి చెక్ డ్యామ్ ఒక బ్రిడ్జ్ అవసరం ఉంది. అది కూడా అన్న ఫాలోఅప్ చేస్తున్నాడు, ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉంది. అది కూడా త్వరలో చేసుకోబోతున్నాం. దాంతోపాటు డబుల్ బెడ్రూమ్ ఈ గారికి మాట్లాడిన నేను కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉంది, అది కూడా నెక్స్ట్ విడతలో స్టార్ట్ చేసుకుందాం. కొన్ని సీసీ రోడ్లు అవసరం ఉన్నాయి, కొన్ని చిన్న ముగంచెల్లో కానీ ఈడ కానీ మిగతా ఏం అవసరం ఉన్నా కూడా మేము ఇద్దరం కమ్యూనికేట్ చేసుకొని ఇవన్నీ ఈ గ్రామానికి సంబంధించిన అన్ని చేసే బాధ్యత మనం తీసుకుంటాం. ఇకపోతే రైతు రుణమాఫీ గురించి కొంతమంది సన్యాసులు మాట్లాడుతున్నారు. మళ్ళీ ఆ సన్యాసి ఎవరో కాదు, అంతకుముందు అగ్రికల్చర్ మంత్రి. ఆయన ఏం మాట్లాడుతాడంటే లెక్కలు చెప్పండి అంటాడు. అసలు నీకు లెక్కలు ఎందుకు చెప్పాలి, నీవెవరు, అసలు నీవేం చేసినావు? మొన్నటి వరకు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నావు కదా, వ్యవసాయ శాఖకు సంబంధించి పెద్దమున్గల్ సైడ్ కానీ అడ్డాకల్ కానీ ఒక్క స్కీమ్ వచ్చిందా? ఇడున్నలకు ఒక కల్టివేటర్ వచ్చిందా, ఒక ట్రాక్టర్ వచ్చిందా, ఒక స్కీమ్ వచ్చిందా? ఎవరైనా చెప్పండి, వస్తే చేయొద్దండి.
లేదు కదా. ఎవరికి వచ్చింది? ఈయన బురావగడ లెఫ్ట్ సైడ్ లో 44 ఎకరాలు కబ్జా చేసి ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. దానిలో వాళ్ళ కొడుకు వాళ్ళ ఇంట్లో దత్తపుత్రుల మీద సబ్సిడీలు తీసుకున్నాడు. కృష్ణా నది కబ్జా చేసిండు, వనపర్తి పక్కన కబ్జా చేసిండు. ఆ వ్యవసాయ శాఖ అనేది ఓన్లీ ఆయన కుటుంబానికే వచ్చింది, ఎవరికి రైతులు వేయలే. అట్లాంటోడు మీరు 31,000 కోట్లు అన్నారు కదా, 12,000 కోట్లు ఎందుకు ఇచ్చారు అంటాడు. 31,000 కోట్లు 75 ఏళ్ళ స్వాతంత్రం వచ్చి అందులో 52 ఏళ్ళు కాంగ్రెస్ పాలించింది. కాంగ్రెస్ కు లెక్కలు తెలియదా? నిన్న కాక మనం ఒక్కసారి గెలిచినోడికి నీకే లెక్కలు తెలుస్తాయి. ఇవన్నీ ఆలోచన చేయాలి మనం. ఆ సన్యాసుల మాటలు అస్సలు నమ్మకూడదు. అంత మోసం మాటలు, అన్ని మోసం మాటలు, అన్ని మంది ముంచే మాటలు, మోసం చేసే మాటలు. కాబట్టి రోజు ఆ మైకు పట్టుకుంటే పిచ్చి పిచ్చి 10 బుక్కులు చదువుకుని అబద్ధాలు చెప్తుంటాడు. అట్లాంటివన్నీ మనం ఆల్రెడీ తరిమి కొట్టాం. వాళ్ళకి బుద్ధి లేదు కాబట్టి ఇంకా మాట్లాడుతుంటారు. ఇంకా మాట్లాడకూడదు అంటే ఇప్పుడు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. కర్రు కాల్చి వాత పెట్టాలి మనం. ఒక్కడు కూడా ఒక వార్డు మెంబర్ కూడా గెలవదు. వాళ్ళు అందరూ మనం పెడితే అసలు సైలెంట్ అయిపోతారు. మనం ఇచ్చిన అన్ని గ్యారంటీలు ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు. సీఎం గారు అసెంబ్లీలో మాట్లాడింది కానీ బయట మాట్లాడింది కానీ అన్ని చూస్తున్నారా? చూస్తున్నాం కదా. అన్ని 2 లక్షల రుణమాఫీ ఉన్నట్టు అన్ని చేస్తాం. అక్కడక్కడ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. అది కూడా వాళ్ళకి కొంచెం అర్థం కాక వాళ్ళు చిన్న రేషన్ కార్డు రిలేటెడ్ అని, ఇంకో రిలేటెడ్ అని, ఫ్యామిలీ అని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి కూడా సాల్వ్ అయితే 30,000 కోట్లని ఇస్తాం, 40,000 కోట్లని ఇస్తాం, 25,000 కోట్ల అయిపోవచ్చు. రైతులకు రుణమాఫీ 100% ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. అది కాకుండా రైతు భరోసా మీద ఎగ్గొట్టింది అంటాడు. మనం గెలిచి 7 నెలలు అయింది. 7 నెలలు 2